చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఓకే, చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ పిల్లలమైన మేమంతా కలిసి మరొక ఆదివారం కూడుకునే అవకాశం, అదృష్టం నాకు కలిగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి నాయన, ముందుంచబడింది ఒక ముఖ్యమైనటువంటి విషయం. జ్యోతిష్య శాస్త్రానికి నిజంగా నీ మాటలు సవాలు విసిరింది అనంటే దేనికి దక్కని ఆ ఘనత, ఏ గ్రంథానికి దక్కని ఆ ఘనత నీ పరిశుద్ధమైన గ్రంథానికి దక్కిందని, అది ప్రపంచంలో దేనినైనా తండ్రి నాయన సవాల్ చేయగలదన్న సంగతి మరి ఎన్నో విషయాలు మాకు రాయించావు. మరి తండ్రి నాయన ఇక్కడ కూర్చున్న పిల్లలకు మరి తండ్రి నాయన ఒక జ్యోతిషం పైన ఉన్నటువంటి అవగాహన లేక ఇంకా మూఢనమ్మకాలతో కొట్టుమిట్లాడుతున్నటువంటి ఈ ప్రపంచానికి మరి తండ్రి నాయన మీరు ఏనాడో మాకు చెప్పిన మాటలను మరొక మారం మేము జ్ఞాపకం చేసుకోబోతుండగా మీరు మాకు పరిశుద్ధాత్మని సహాయంతో ఎలా మాట్లాడాలో, వాళ్ళకి ఎలా అర్థం చేయించాలో మరి నాయన మీ పరిశుద్ధాత్మని మాలో ఉంచి సహాయంగా ఉంచి ఈ ఒక సత్యాన్ని మేము అందరం కలిసి ఆలోచించే మరి ఆ మంచి జ్ఞానాన్ని మాకు ఇవ్వమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్లేరా, ఒక మంచి విషయాన్ని, ఒక సందేశాన్ని మిమ్మల్ని ప్రేమించి మరొక మంచి విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నిజంగా ఈ విషయం బైబిల్లో ఎన్నో విషయాలు రాయబడ్డాయి. ఈ బైబిల్ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి సవాల్ విసిరింది. ఏ విషయంలో అయినా బైబిల్ నెగ్గింది, దేవుడు రాయించాడు. శాస్త్రం గురించి సవాల్ విసిరింది, మహనీయులకు స్ఫూర్తినిచ్చింది. ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్లకు ఈ బైబిల్ నిజంగా ఇదే బైబిల్ను పట్టుకొని ఎంతో సవాలు విసిరిన మన డాడీ పిడి సుందరరావు గురించి కూడా మీకు తెలుసు. ఆయన కేవలం ఆస్తులు పాస్తులు వెనక లేకపోయినప్పటికీ కూడా ఆయన ఒక కుర్చీ మీద కూర్చొని ఒక సవాల్ విసిరిండు అంటే ఒక శాస్త్రవేత్త మాట్లాడితే ఎంత డెప్త్ ఉండాలి, ఇందులో ఎలాంటి పదాలు వాడి ఉండాలి, ఎంత పరిశీలన ఉండాలి. బైబిల్కు భిన్నంగా ఎవడో ఒకడు భూమి మీద సవాలేస్తే దాన్ని నిరూపించే అంత శక్తి బైబిల్లో మన కొరకు రహస్యాలను భద్రపరిచాడు. కానీ తెలుసుకునే బాధ్యత మనకు ఉండాలి, మనకుంది. కానీ ఈ బైబిల్ పైన దేవుడు మనకు అవగాహన కల్పించుట కొరకు సర్వసత్యాన్ని ఇందులో రాయించాడు. ప్రతి విషయానికి, ప్రతి విషయం మానవుడు తెలుసుకోవాలని ప్రతిదీ రాయించాడు. బైబిల్ పరిశీలించక, బైబిల్ లోతులోనికి వెళ్ళక, కేవలం ప్రార్థనలతో చేసుకొని మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం కనుక బైబిల్కు భిన్నంగా అగేనిస్ట్గా ఇంకెన్నో విషయాలు వేరే వాళ్ళు మాట్లాడుతున్నా దీన్ని సవాల్ చేసి దేవుడు రాయించిన గ్రంథాన్ని ఇది పరిశుద్ధ గ్రంథం అని మనుషులు మూఢనమ్మకాలలోనికి రాకుండా పరిశుద్ధంగా మరి మనం నిస్సందేహంగా ఏ డౌట్ లేకుండా మనం బ్రతకగలిగేంత మాటలు బైబిల్లో ఉన్నప్పటికీ మనం పరిశీలన లోపంతో ఈరోజు మూఢనమ్మకాలకు వెళ్ళిపోతున్నాడు. నిజంగా జ్యోతిష శాస్త్రానికి నిజంగా బైబిల్ నిజంగా సవాలు విసిరింది. ఈరోజు జ్యోతిష శాస్త్రం ఎలా ఉందని చెప్పానంటే, చిన్ని గ్రామాలలో ఉన్నటువంటి ఉంగురాలను తీసుకొని వచ్చిన వాడు అమ్మి, నీ కుటుంబ పరిస్థితి బాగలేదు, నీ పరిస్థితి బాగలేదు, నీ కుటుంబం ఇలా కావడానికి కారణం ఇలా అని ఆ ముఖ ఛాయలు చూసి వాడు మనలో ఉన్నటువంటి వీక్నెస్, బలహీనతలను దొరకపట్టుకొని ఈ ఉంగరాన్ని నువ్వు పెట్టుకుంటే, ధరించుకుంటే కొంతకాలం తర్వాత నీ కుటుంబం చక్కబడుతుంది అని చెప్పని మనుషుల బలహీనతలను చూసుకొని ఇది ఒక పెద్ద వ్యాపారంగా మారిపోయింది. చిన్న ఉంగరాలు పెట్టుకొని చెప్పే నుంచి ఎకరాలు కట్టుకొని గోపురాలు కట్టుకొని పెద్ద బాబాల వరకు ఇది పెద్ద స్కామ్లో నడుస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా జ్యోతిష శాస్త్రం అన్నది ప్రతి ఒక్కటి మానవుని అవసరత కొరకు భూమి మీద దేవుడు సర్వం ఇచ్చాడు. సర్వాన్ని సృష్టించినప్పటికీ మానవుడు దేవుడు రాయించిన గ్రంథాన్ని పరిశీలించక, చిన్న సమస్యలకు తట్టుకోలేక, దేవుడు ఇచ్చే ఆలస్యంగా వచ్చేటువంటి ఆ స్పందన, మనకు సమస్య వచ్చింది,
ఆ సమస్యకు మనకెంటనే పరిష్కారం దొరకాలన్నది మానవుల నైజం. కానీ దేవుడు, నువ్వు ఎంతవరకు నిలవగలవు, నువ్వు ఎంతవరకు ఓపికతో ఉండగలవు, నువ్వు నాలో నడవగలవా అని చెప్పని దేవుడు మన పట్ల చూపిస్తున్న ఓపిక మనిషిలో ఉండక త్వరపడి మనం దేవుని మీద నమ్మకాన్ని పూర్తిగా వదిలేసుకొని లోకంలో కనబడుతున్నటువంటి ఇలాంటి జ్యోతిష శాస్త్రాల దగ్గరికి వెళ్ళి త్వరపడిపోతున్నాం. మనిషి ఎలాంటి వాడంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టం చేస్తే సాయంకాలం కాగానే నగదు పైసలు కావాలనుకునే రకం మనిషిది. ఈరోజు ఏ వ్యాపారం చేసినా సరే స్పాట్ క్యాష్ కావాలనుకున్న మనిషి. అప్పుడే మనకు ఆనందంగా అనిపిస్తుంది. ఏదైనా ఫలితం, రిజల్ట్ తొందరగా కావాలని ఆశించే మానవుడు. ఒక సమస్య వచ్చిందంటే దానికి పరిష్కారం కాస్త లేట్ అవుతుంది. కానీ మనిషి దీన్ని పరిశోధించక చేయక, ఈ పరిష్కారానికి నేను నమ్మిన దేవుడు నాకు పరిష్కారం తొందరగా రాలేదు కనుక ఆ దేవునిలో నుంచి నమ్మకాన్ని పోగొట్టుకొని తొందరగా జ్యోతిష శాస్త్ర దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఈరోజు ఇల్లు కట్టాలి అంటే జ్యోతిష శాస్త్ర దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, పండితుల దగ్గరికి. ఈరోజు ఫ్లాట్ కొనాలి అంటే, భయాన ఇయ్యాలి అంటే దానికి పండితులు అవసరం. ఇల్లు కట్టేటప్పుడు పండితులు అవసరం, ముగ్గు పోసేటప్పుడు పండితులు అవసరం, బోరు వేసేటప్పుడు పండితులు అవసరం, చివరికి ఇల్లు కట్టేటప్పుడు పండితులు అవసరం, గృహ ప్రవేశానికి జ్యోతిష శాస్త్రం అవసరం, చివరికి పెళ్లి అయ్యేటప్పుడు జ్యోతిష శాస్త్రం అవసరం, చివరికి శోభనాన్ని కూడా టైం అడిగి తీసుకునే జ్యోతిష శాస్త్రం అవసరం. అంటే ప్రతి విషయానికి మనిషి జ్యోతిష్యాన్ని ఎందుకు ఆసరగా చేసుకున్నాడు? కారణం ఏంటంటే మానవునికి జ్ఞానం లోపం. నువ్వు ఒక జ్యోతిష శాస్త్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు అలా ముఖం వికారం పెట్టుకుని నిలబడ్డప్పుడు వాడు వెంటనే ఆలోచిస్తాడు. వాడు ఆహా రైట్, ఈరోజు వాని మనిషిలో ఉన్న బలహీనతలను ఒక చిలక జ్యోతిస్తని చెప్పే శాస్త్రవేత్తకు వాని ఎలాంటి మనలో నుంచి వాడు ఎలాంటి విషయాలు లాక్కున్నాడంటే, మనిషి మొట్టమొదటగా బాధపడేది, మనిషి మొట్టమొదటగా సంతోషపడేది దేనిలో? డబ్బు. మనిషి ఏది లేకపోతే మనిషి ముఖం దించుకుంటాడో, ఏది ఉంటే మనిషి ముఖంలో ఆనందం కనిపిస్తుందో, ఈరోజు శాస్త్రవేత్తలు, ఈ జ్యోతిష చిలక చెప్పే శాస్త్రవేత్తలు వీళ్ళందరూ మనిషిలో ఉన్నటువంటి విషయాలను కనుగొన్నారు. ఏందో తెలుసా? వీడు డబ్బు ఉంటే ఒక రకం, డబ్బు లేకపోతే మరొక రకం. తెలిసిపోయింది ప్రపంచవ్యాప్తంగా అందరికీ. దాన్ని ఆసరగా చేసుకున్నారు ఈ జ్యోతిష శాస్త్రవేత్త పండితులు. నువ్వు ముఖారం అలా ఇకారం పెట్టుకొని అక్కడ ఉండి నా పరిస్థితి బాగలేదు అని చెప్పని జ్యోతిష పండిత దగ్గరికి మనం వెళ్ళి ఏదో చెప్పించుకోవాలని మనం వెళ్తున్నప్పుడు మన ముఖాన్ని చూసి వాడు అప్పుడే క్యాచ్ చేసిపోతాడు. ఏం క్యాచ్ చేస్తాడు? ఆహా, ఇతనిలో డబ్బు లేదు. మనిషికి డబ్బు సమస్య ఉన్నాడు కనుకనే రోడ్డుకి ఎక్కిండు, మనిషికి డబ్బు సమస్య కనుకనే వైన్స్కి వెళ్ళిండు, మనిషికి అనుకున్నది సాధిస్తలేడు కనుక డబ్బే మనిషికి ప్రధానం కనుక ఆ డబ్బు లేకపోతే మానవుడు వాని ముఖంలో కనిపించే ఆ తేజస్సు ఏం కనిపించేసరిగా దాన్ని ఆసరగా చేసుకుంటున్నారు ఈరోజు జ్యోతిష్యులు. ఇది నీ పరిస్థితి ఇలా. నాకు అన్నీ ఉన్నాయ్యా, నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, కుటుంబం అంతా ఉంది, ఏదో నాకు సంతోషం లేదు. ఇదిగో దాన్ని ఆసరగా తీసుకొనిగో ఈ వంగరాన్ని నువ్వు తీసుకో, లేదా ఈ తాయెత్తు నువ్వు కట్టుకో. ఈ తాయెత్తు కట్టుకొని నువ్వు పలానా డేట్ అంత వరకు నువ్వు ఇలా తినకు, ఇలా ఉండు, అలా ఉండు, స్త్రీని ముట్టుకోకు, ఇలాంటి ఆచారాల్లోకి మనిషి నెట్టిపడేసింది. చిన్న చిన్నగా మరి మనసులో ఉన్నటువంటి ఆలోచనలతోనే చివరికి శాస్త్రవేత్తల దాకా వెళ్ళింది. ఏందో తెలుసా? ఈరోజు దేశం 2012 యుగాంతం అవుతుంది అన్నాడు నోస్ట్రాడామస్. తెలుసుగా శాస్త్రవేత్త మీకు? మన టైటిల్ అదే కదా, వెనక ఏమవుతుంది? నోస్ట్రాడామస్ 2012 2012 యుగాంతం జరుగుతుంది అన్నాడు. జరిగిందా? 2012 యుగాంతం జరగదని దేశాలు పిడుసుందరావు గారు ఒక సంవత్సరం అంతా సభలు వేసిండు, ప్రతి పట్టణంలో సభలు వేసి మాట్లాడిండు. రా 2012 యుగాంతం అయితే నాకు 2 కోట్లతో కట్టినటువంటి ఆ నిర్మాణ భవనం ఉంది విశాఖపట్నంలో, నీకు రాసిస్తా అన్నాడు. ఎవరు తీసుకొచ్చినా సరే అన్నాడు. ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అంటే జ్యోతిష శాస్త్రం ఎందుకు మనుషులని బలహీనంగా తీసుకున్నది అని చెప్పానంటే, మనుషుల్లో ఉన్నటువంటి ఆలోచనలే. నాకేదో జరుగుతుంది, నాకు సాయంత్రం వరకు నాకు స్పాట్ నిర్ణయం కావాలి, నేను సంపాదించుకున్న లాభం సాయంత్రం వరకు నా చేతికి రావాలి. మనిషి ఇలా ఆలోచిస్తుంది కనుక ఇలాంటి విషయాలు కనుగొన్నాడు. జ్యోతిష శాస్త్రానికి ఏం తెలుసు చెప్పు? వాళ్ళు కరడ భావాలు చెప్పగలరా జ్యోతిష శాస్త్రం అంటే? ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక రాయి పట్టుకొని వెనకాల పట్టుకొని జ్యోతిష శాస్త్రం దగ్గరికి వెళ్ళండి. నా భవిష్యత్తు ఎందుకు చెప్పమని అతను అడిగినప్పుడు వాడు నీ భవిష్యత్తు గురించి చెప్తుంటాడు. నెక్స్ట్ భవిష్యత్తు ఉందో చెప్పన్న, ఆ రాయి తీసి వాని మీదనే మనం అయిపోతున్నాం. ఆ విషయం వాడు చెప్పగలడా? ఒక జ్యోతిష శాస్త్రవేత్త దగ్గరికి వెళ్ళి
నా పరిస్థితి ఏందో చెప్పమని, నేను ఇలా ఉన్నాను నాకు ఎందుకు అయిందని చెప్పమంటే వాడు ఏం చెప్తాడు, నీకు ఇందుకు జరిగింది, రేపు ముందుకు ఇలా జరగబోతుంది అని వాడు భవిష్యత్తు చెప్తున్నాడు. కానీ మనలో ఉన్న రాయి వాని మీద ఎత్తేస్తాం అన్న సంగతి చెప్పబోతున్నాం మనకి తెలుసా? తెలియదు. అంటే అదే రాయి తీసి వాని మీద ఎత్తేసినాం అనుకో, భవిష్యత్తు ఏమైంది? వాని భవిష్యత్తు వాడే చెప్పుకోలేకపోయాడు. భవిష్యత్తు వినబోతున్న వానికి, భవిష్యత్తు చెప్పాలనుకున్న వాని మీద రాయెత్తేస్తానన్న సంగతి భవిష్యత్తు చెప్పవానికే తెలియలేదు. నెక్స్ట్ సెకండ్ చెప్పబోతున్న వాని మీదకి మనం రాయెత్తేస్తామన్న సంగతి ఆ భవిష్యత్తు చెప్పవాడికే తెలియలే. ఇప్పుడు నువ్వు ఫ్యూచర్ వాడేం చెప్పగలడు? అంటే భవిష్యత్తు చెప్పగలగాలంటే బైబిల్ మాత్రమే చెప్పగలదు. రేపు ఏం సంభవిస్తుందో నీకు తెలియదు అన్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చేయండి. యాకోబు పత్రిక రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడతారు, అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు అన్నాడు. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీరేపాటి వారు అంటున్నాడు. రేపు ఏమి సంభవిస్తుందో మనుషులకు తెలియదు. జ్యోతిష్యం చెబుతున్న వాడు కూడా, అతడు కూడా మనిషే కదా, ఒక మనిషే కదా. జ్యోతిష్యం చెప్పే వ్యక్తి ఒక మనిషి అయినప్పటికీ ఆ మనుషులకు బైబిల్ సెలవిస్తుంది, ఆజ్ఞిస్తుంది, సవాల్ ఇస్తుంది. ఏంటిది? రేపేమి సంభవించునో మీకు తెలియదు కనుక మీరు ఏ పాటి వారు? రేపేం సంభవిస్తుందో తెలియని వ్యక్తి ఈ రోజు మనసులని భ్రమపరిచి ధనాన్ని లాక్కొని తన కోటలు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో మనుషుల బలహీనతలను చేతుగా తీసుకొని ఈ రోజు 2012 యుగాంతం జరుగుతుంది అనేసరికి ఆ రోజు అందరూ బయటకు వచ్చారు. లోకమంతా మునిగిపోతుందంట అన్నారు. ధనం బాగా సంపాదించుకున్నాడు, అయ్యో ఎంతో కూడబెట్టుకుని ధనం, ఆస్తులు, మంచి పేరు, గొప్ప కారు మీద వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు 2012 యుగాంతం అంతా జరిగిపోతుంది. అంటే మేము సంపాదించుకున్నంత ఏం కావాలని వాళ్ళు బాధపడ్డారు. ఇక కడు పేదలైతే ఆనందపడ్డారు అనుకోరాదండి. లక్షలు కోట్లు సంపాదిస్తుంటే కడు పేదవాడు ఏమనుకుంటాడు? మాకేం దక్కడం లేదు, డబ్బులు వీళ్ళే సంపాదించుకుంటూ వెళ్ళిపోతున్నారు, మేము ఇంత పేదవాళ్ళగానే ఉన్నాం. ఓర్వలేని ఈర్ష్య కలిగి మత్సరం కలిగిన వాళ్ళందరికీ ఆనందం కలిగింది. ఆ రోజు లోకం అంతా మునిగిపోతే బాగుంది, సంపాదించుకున్న వాళ్ళందరూ అందరితో పాటు ఒక పరే ఈ లోకం అంతా వెళ్ళిపోతారు. ఇలాంటి ఆలోచనలు కూడా సహజం మనిషికి రావడం. అంటే 2012 యుగాంతం జరుగుతుందని చెప్పినా నేటికి జరగలేదు. ఆ శాస్త్రవేత్త మాటలు నమ్మిరు. ఎంతవరకు లోకమంతా నమ్మింది. టీవీలు అన్ని పోయినాయి, TV9, TV5 అన్ని న్యూస్లు 2012 ఉండదు, లోకం పోతుంది అంటారు. చాలా మంది పేదలలోటి ఒక మంచి ఆదరణ కలిగింది, సంతోషం కలిగింది. ధనవంతులందరూ మాతో పాటు చచ్చిపోతారని ఆనందం కలిగింది. ఎంతో మందికి హుషారనిచ్చింది. అంతే కదా. బాగా సంపాదించుకున్న వాడుతో పక్కపొండు పేదవాడు మనకు నిద్రపడుతుందా? ఒకే రీతిగా రోజు డైలీ మన వ్యాపారంలో అభివృద్ధి చెంది నీ కళ్ళ ముందే కారు, నీ కళ్ళ ముందే బిల్డింగ్, నీ కళ్ళ ముందే విస్తారంగా ధనవంతుడు అయిపోతున్న కొద్దీ ఒక పేదవాళ్ళని నిద్రపడుతుందా? పక్కన ఉంటే తట్టుకోలేడు వాడు. 2012 యుగాంతం జరుగుతుంది అనవరక, అమ్మయ్యా నేను ఏం కష్టం చేయలేను, నా దగ్గర ఏం లేదు, వీడు ఎంత సంపాదించుకొని నాతో పడేసి వస్తాడు. ఒక ఆనందపడదు, పడి సెంటిమెంటల్ గా ఉంటుంది. అది సహజం, అది ఒక పేదవాడికి. ఎందుకంటే వాడు సంపాదించలేడు కనుక. అంటే ఇలాంటి 2012 యుగాంతం జరుగుతుంది, ఇట్లాంటి దుబార మాటలు మాట్లాడి జ్యోతిష పండితులను, ఎంతో మంది మనసులని మరి శాస్త్రవేత్తలుగా చెప్పుకొని చిన్న ఉంగరాలు పెట్టే బాబాల వరకు మాకు ఫ్యూచర్ తెలుసు అన్న వారికి బైబిల్ సవాల్ విసిరింది. ఏంటిది అంటే రేపేమి సంభవించడం మీకు తెలియదు, మీరు ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారు అన్నాడు. ఏం చెప్పగలరు చెప్పండి? భవిష్యత్తు చెప్పగలవాడు ఒక క్రైస్తవుడు మాత్రమే. బైబిల్ అన్ని చెప్పింది, జరిగింది చెప్పింది, ఇప్పుడు జరుగుతుంది చెప్తుంది, జరగబోయింది కూడా చెప్పింది బైబిల్. అంతే కదా. కాలభూత వర్త మాన 3 కదా. జరిగిపోయింది చెప్పింది, జరుగుతున్నది చెప్పింది, జరగబోతు కూడా చెప్పింది. ఏ గ్రంథమైనా చెప్పిందా? చెప్పలేదు. వాడని చెప్తాడు జరుగుతున్నది చెప్తానంటాడు, జరగబోతుందని అంటాడు. 2006లో వాడి చెప్పిండు 2012 యుగాంతం అవుతుంది అంట, జరగబోతుందని చెప్పిండు. మరి 2012 కాదు 2025కి వచ్చింది. ఇంతవరకు భూమి అంతమైందా? వాడు అన్నవాడు మాత్రం భూమి మీద లేకుండా పోయాడు. భూమి మాత్రం ఎల్లప్పటికీ ఉంది. ఎందుకుంది చెప్పాలంటే సత్యం బైబిలే చెప్పాలి, ఏ గ్రంథం కూడా చెప్పాలి. ఇవన్నీ మనుషులను బలహీనతలలో చూసుకుని డబ్బాలు సంపాదించుకునే బాబాలు వీరంతా. ఎంతమంది అండి పిల్లలు పుట్టలేదన్న సంగతి దేవుని నమ్ముకున్న వ్యక్తి బైబిల్లో ఎంతో మంది మార్గదర్శకులు ఉన్నారు మనకు. గుడ్రాలైనటువంటి ఎవరు? బాప్తిసం ఇచ్చే యోహాను తల్లిదండ్రులు ఎవరు చెప్పండి? జకరియా,
యజబేలు. వారు ఎన్నో ఏండ్ల నుంచి వాళ్ళు ధర్మాన్ని ఆయనటువంటి మందిరానికి వెళ్ళి తన ధర్మాన్ని సాగిస్తున్న తప్ప అని పిల్లల పట్ల మాత్రం వాళ్ళు తన మనసులు ఎటూ తిప్పుకోలేదు. శాస్త్రం వైపు ఉరకలేదు వాళ్ళది. నాకు పిల్లలు పుట్టలేదు, 10 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది, ఉత్తరులు అయిపోయినాం. అందరి కుటుంబాలలో పిల్లలు ఎదుగుతూ సంతోషంగా ఉంటుంటే నా కుటుంబంలో పిల్లలు లేరన్న చింత వాళ్ళలో కనిపించలేదు. ఏ గుడికి వెళ్ళలేదు, ఏ జ్యోతిష శాస్త్రానికి వెళ్ళలేదు, ఏ చిలక జ్యోతిష దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళు నమ్ముకున్న దేవిని అలాగే నమ్ముకున్నారు. ధర్మం, యాజక ధర్మం అలాగే జరిగించండు దేవుడు. ముసలితనంలో ఇచ్చాడు. అంటే దేవుడు నీకు ఇచ్చే సమయం అయ్యేంత వరకు నువ్వు అనుకున్నది, కావాలనుకున్నది దేవుడు లేటుగా ఇస్తాడొచ్చు. కానీ మనిషి నైజం ఏంటంటే ఉదయం కష్టం చేస్తే సాయంత్రం వరకే క్యాష్ నెట్ ఎలాగా వస్తుందో మనం కూడా దేవుళ్ళలో నుంచి మనం చేస్తున్న పనులను బట్టి తొందరగా స్వీకరించాలి. మన బాధనే దేవుడు అర్థం చేసుకొని వెంటనే నన్ను స్పందించాలని ఆలోచన కలిగిన వ్యక్తి మనిషి ఆలోచించాడు. మనం అనుకున్న విధంగా త్వరగా ఇస్తే దేవుడు ఎట్లా అర్థమవుతాడు మనకు? అర్థం కాదు. కొంచెం సమయం నీలో నిలకడగా ఉంటావా, ఉండవా? నువ్వు 4 దిక్కులు ఉరికిపోతావా? జ్యోతిష శాస్త్రం అంటావా, లేదా ఈ లోకంలో ఉన్నటువంటి శాస్త్రాల వైపు ఉరుకుతావా? మరి నీకు అని నేను చెప్పిన మాట మీద నిలబడతావా? ప్రతి మనిషిని పరిశోధిస్తాడు దేవుడు. కనుక దేవుడు ఇచ్చేదాని గురించి మనిషి వెయిట్ చేయలేక త్వరపడి మనిషి జ్యోతిష శాస్త్రం వైపు ఉరుకుతున్నాడు. జ్యోతిష శాస్త్రం ఏం చెప్పగలదు? ఫ్యూచర్ చెప్పగలదా? భవిష్యత్తు చెప్పగలదా? చెప్పలేదు. చూడు, మరొక మాట చూడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం. ఒకరి నడతలు యెహోవా వశం అన్నాడు. ఒకరి నడతలు యెహోవా వశం. నెక్స్ట్ నువ్వు ఏం మాట్లాడబోతున్నావో దేవుడు చెప్పగలడు. నెక్స్ట్ నువ్వు ఏం చేయబోతున్నావో దేవుడు చెప్పగలడు. ఈ శాస్త్రం ఏం చెప్పగలదు? నెక్స్ట్ నువ్వు ఏం మాట్లాడబోతున్నావో, ఏ ఊరికి వెళ్ళబోతున్నావో, ఏం చేయబోతున్నావో, సంఘంలో ఉన్నప్పుడు ఎలా ఉంటావో, సంఘం దాటిన తర్వాత నువ్వు ఎలాగ ప్రవర్తిస్తావో సమస్తం దేవునికి తెలుసు. ఇక్కడ అదే అంటున్నాడు. ఒకరి నడతలు యెహోవా వశం, తనకు సంభవింపబోవునది ఒకడు ఎట్లా తెలుసుకోగలడు? ఒకరికి సంభవింపబోవునది ఈ జ్యోతిష శాస్త్రం తెలుసుకోగలదా? నెక్స్ట్ నువ్వు ఏం మాట్లాడబోతున్నావో జ్యోతిష శాస్త్రం చెప్పగలదా? జ్యోతిష శాస్త్రాన్ని దగ్గరికి వెళ్ళి నువ్వు తిడతావన్న సంగతి జ్యోతిష్యునికే తెలియదు. అక్కడికి వెళ్ళి నువ్వు తిట్టాలని ఫిక్స్ అయిపోయినావు అనుకో, ఇది జ్యోతిష శాస్త్రం తప్పు, పరీక్షించాలని చెప్పని ఆ పండితు దగ్గరికి వెళ్ళి నిలబడ్డావు అనుకోవాలా. నువ్వు తిట్టడానికి వెళ్ళావు అక్కడికి, లేదా రాయి తీసుకొని కొట్టడానికే వెళ్ళావు. అయ్యా నా పరిస్థితి బాగాలేదు, జ్యోతిష్యం చెప్పని అంటాడు. చేతి పట్టుకొని రేఖలు చూసేలోపు నీ భవిష్యత్తు ఏదో చెప్పబోతుంటాడు. ఏంటిది? నీకు అప్పులు బాగున్నాయి, సమస్యలు బాగున్నాయి, నీ భార్య ఇంట్లో నీ మాట వినడం లేదు, నీ పిల్లలు నీ మాట వినడం లేదు, వాడు ఇది చెప్పుకుంటూ వస్తుంటాడు. కానీ నీ నెక్స్ట్ భవిష్యత్తు ఏంది? నువ్వు నీ జేబులో ఉన్న రాయి తీసి ఆ చెప్పబోతున్న వాడిని కొట్టాలనుకుంటుంది. అది చెప్తున్నాడు వాడు మొట్టమొదటగా. అంటే భవిష్యత్తు వాడికి తెలుసా? జ్యోతిష శాస్త్రానికి భవిష్యత్తు తెలుసా? భవిష్యత్తు తెలిసినోడైతే నీ జేబులో రాయి ఉంది, నెక్స్ట్ సెకండ్ నన్ను కొట్టబోతున్నావు, అది చెప్పాలి కదా. మరి నెక్స్ట్ నన్ను కొట్టబోతున్నావు అని చెప్పకపోయి నీ పిల్లలు నీ భార్య నీ మాట వినడం లేదు, నీకు అప్పులు బాగా అయిపోయినాయి, దీనివల్ల నువ్వు ఇలాగా అయిపోయినావు, అదెందుకు చెప్తుడు? అంటే వాళ్ళలో ఏం లేదు సరుకు, వాళ్ళలో నిజం లేదు. ఏం చెప్పగలడు? నిజం చెప్పాలి. బైబిల్లో యోసేపు కాలంలో మీకు తెలుసు, ఫరో ఒక కలగన్నాడు. తెలుసుగా మీకు? ఫరో కలగన్నాడు అంతే కదా. 7 సంవత్సరాలు కరువు బాగుంటుంది, 7 సంవత్సరాలు పంట బాగా పండుతుంది. ఆ కలగన్నాడు. ఆ కలగన్న తర్వాత పిల్లరా చాలా చింతిస్తున్నాడు. అది ఎలా అర్థం కావడం లేదు. ఏం చేసిండంటే, ఆయన గొప్ప రాజ్యం కదా ఐగుప్తు దేశం. అంటే ఇప్పటికీ ఈజిప్టు దేశం ఉంది, చాలా పెద్ద దేశం అది ఇప్పటికీ. అప్పుడున్న కాలంలో ఐగుప్తు దేశం చాలా పెద్దది. అంత గొప్ప దేశానికి నాకు కాపుదలగా మరి శాస్త్రవేత్తలు, శకునగాండ్లు, మరి మంత్రాలు చదివే వాళ్ళు అందరినీ తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఎవరు? ఫరో. పెట్టుకున్న తర్వాత నేను చెప్పిన కళను నాకు చెప్పగలిగిన సామర్థ్యత, ఎంత పెద్ద రాజ్యంలో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, చెప్పగలిగిన సామర్థ్యం ఉంది, నా దేశానికి పేరు కూడా ఉంది, నేను చెప్పబోయేలా ఈజీగా చెప్పగలడు అనుకున్నాడు. అందరూ పిలిపించాడు, పిలిపిలేదు. చూడండి ఒక విషయం చూడండి. ఆదికాండం 41 తొందరగా. ఆదికాండం 41 ఆదికాండం 41 1వ అధ్యాయం చూడండి. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను అన్నాడు. 2 ఏళ్ల తర్వాత ఒక ఫలం అన్నాడు. 8వ వచనం డైరెక్ట్. తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను కనుక అతడు ఐగుప్తు శకునగాండ్లందరినీ అక్కడి విద్వాంసులందరినీ అన్నాడు. ఐగుప్తులో ఉన్నటువంటి శకునగాండ్లని, అక్కడ ఉన్నటువంటి విద్వాంసులు అంటే ఎలాగా?
నోస్ట్రాడామస్ లెక్క 2012 యుగత జరుగుతుందంటే ప్రపంచం అంతా నమ్మేసింది. నమ్మలేదా? నాట్ ఇన్ ఓన్లీ ఇండియా, అన్ని దేశాల్లో నమ్మిన 2012 యుగత జరుగుతుందంటే నోస్ట్రాడామస్ చెప్పినట్టు గొప్ప శాస్త్రవేత్తలు ఉంటాడు. మంచిగా గడ్డం ఇంత పొడుగుంటుంది అతన్ని, ఇంత పెద్ద గడ్డం, మీసాలు ఇలాగ ఎంటికలు వదిలేసి లేడీస్ లాగా కొప్పు కట్టుకుని వదిలేస్తున్నాడు. అంటే వాని విధానం, వాని డ్రెస్సింగ్ అలా ఉంటుందన్నమాట. విద్వాంసుడు. అలాంటి విద్వాంసులు అందరూ రప్పించండి అక్కడికి. చూడండి, పిలువనంపి ఫలో తన కళను వివరించి వారితో చెప్పాను గాని చూడండి, ఫరో దాని కలభావం చెప్పుటకు అప్పుడు ఎవ్వరు లేరంట. ఉండాలిగా, చెప్పాలి కదా. భవిష్యత్తు అంటే బైబిల్ చెప్పింది నిజంగా. ఆ కాలంలో ఉన్న ఐగుప్తులో ఉన్నటువంటి గొప్ప గొప్ప శకునగాండ్లు, గొప్ప గొప్ప విద్వాంసులు తీసుకొచ్చి పెట్టిన ఫరో అన్న కళను మాత్రం ఎవరు చెప్పలేకపోయారట. ఏంటిది అవి? ఆ ఎండిపోయిన ఏటేంది, ఆ 7 బర్రెలేంటిది, బలిసిన బర్రెలు లేవడం ఏంది, ఎద్దులేంది, తర్వాత బక్క చిక్కినటువంటి ఆ బర్రెలు లేవడం ఏంది, అసలు ఏంది? అసలు ఎవరైనా సాధ్యమా? చెప్పగలడా? ఎవ్వరు చెప్పలేదు. చివరికి పానదాయకులు, భక్షదారకులు, ఆయన పాపం తన భార్య ఏదో తప్పుగా చేసి తన మీద నేరం మోపి శిక్ష అనుభవిస్తుంటే అక్కడ కాపుదలలో ఉన్నటువంటి పానదాయకులు, భక్షదాయకులకు వాళ్ళ కళల భావం అతడు చెప్పడం చేత ఈ కళభావం ఎవరు చెప్పకపోతే నేను చంపేస్తానన్న భయంతో వెంటనే అబ్బా మేము అన్నప్పుడు ఒక కళలు మాకు మేము కళల గురించి మేము అన్నయ్య చెప్పిండు, నేను నీ దగ్గరికి వస్తానన్నట్టుగా నువ్వు నీ గురించి నేను చెప్తానట్టుగా కళలు చెప్పిండు. చక్కటి కళలకు భావం చెప్పాలి కదా, సమర్థత. యెహోవాని ఎరిగిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయననే యోసేపు అన్నాడు. యోసేపుని తీసుకొచ్చిండు. చెప్పిండా చెప్పలేదా? బ్రహ్మాండంగా చెప్పిండు. ఎంత గొప్పగా చెప్పిండు. 7 సంవత్సరాలు కరువుగా ఉంటుంది, 7 సంవత్సరాలు పంట పండి విస్తరించిపోతుంది. వాటిని అన్ని కొట్లలో నింపాలి. 7 సంవత్సరాలు కరువు కాలంలో వాటిని తెలివితో, మెంటల్తో ప్రజలు సావకుంటున్నట్టు ఆహారాన్ని ప్రతి దేశానికి అందించాలి. సర్వెంట్ ఆ పనిగా మళ్ళీ ఫరోకి అప్పగించి మరి అంతమందిని ఒకరు కూడా భూమి మీద సావకుండా చేసిండు. అంత గొప్ప కళని చెప్పినందుకు ఎక్కడో శిక్ష అనుభవించాల్సినటువంటి ఆ వ్యక్తి తీసుకొచ్చి మళ్ళీ ఫరో ఏం చేసిండు, తన గవర్నర్గా మళ్ళీ పెట్టుకున్నాడు కింద. అవునా కాదా? అంటే ఇంతటి కళభావాలను చెప్పగంత సమర్థత ఒక క్రైస్తవుడుకు, దేవుని పట్ల నమ్మిన వ్యక్తికి ఉందే తప్ప జులాయిగా తిరిగి చెట్టు కింద ఒక చిలకను తీసుకొని పెంచి మంచిగా ఆహారం పెట్టుకుంటూ ముద్దుగా దాన్ని పెంచుకొని 4-5 పోస్టర్లు, సినిమా యాక్టర్లు అవి వేసి చిలక బయటికి రాని చెప్పని పలానా రవి వచ్చిండు అతను భవిష్యత్తు చెప్పడానికి అది రావడం, అది నాలుకతోటి తీయడం, దానికి అలవాటు అయిపోయింది. నా యజమానుడు సరైన సమయానికి ఆహారం ఇస్తుండు కనుక అది చెప్పినట్టు నేను చేయాలన్న సంగతి చిలకకి అర్థమైంది. కానీ చిలక కంటే గొప్పవాళ్ళమైన మనుషులు మనకు అర్థం కాలేదు. ఏంటిది? భవిష్యత్తు, కాలం బైబిల్లో ఉన్న సంగతి మనకు అర్థం కాలేదు, మానవులకు అర్థం కాలేదు. ఇకపోతే ఇంకో విషయాన్ని కూడా చూడండి. అదే దానియేలు గ్రంథం చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 1వ వచనం. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనను, అందును గురించి ఆయన మనస్సు కలతపడగా అన్నాడు. చూడండి, అందును గూర్చి ఆయన మనసు కలతపడగా ఆయన నిద్ర పట్టకుండెను. నిద్ర పట్టలేదు. ఆయన కూడా 2 సంవత్సరాలు అయింది ఆయన పరిపాలనలో. పెద్ద కళ కన్నాడు. ఆ కళ చెప్పడానికి తలతో కిందికి అయిపోతుంది, అర్థం కావడం లేదు ఎవరికి? నెబుకద్నెజరుకి. చూడండి 9వ వచనం డైరెక్ట్ గా. అందరూ రప్పించాడు. ఆయన కూడా ఎవరు రప్పించాడు? చాలా మంది ప్రవీణులని, గొప్ప వాళ్ళని, విద్వాంసులని. ఆ కాలంలో ఉన్న నెబుకద్నెజరు అంటే పెద్ద రాజు, దేశాన్ని పరిపాలిస్తున్న రాజు నెబుకద్నెజరు. అంత గొప్ప వారి దగ్గర గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, పాముగా వేసే అంత గొప్ప శాస్త్రవేత్తలు, కొంతమంది విద్వాంసులు, పండితులు ఉన్నారు. వాళ్ళందరూ రప్పించేసాడు. నేను ఒక కళ కన్నాను నాకు అని అన్నాడు. ఏమన్నాడో తెలుసా? అక్కడ నేను కళ కానీ మర్చిపోయాను అన్నాడు. ఎవరైనా రాత్రి కళ వస్తుంది, సహజంగా మనిషికి కళ రావడం సహజం. అందరికీ రాత్రి కళ రావడం సహజం. కానీ కలగన్న తర్వాత పొద్దున్న లేవగానే రాత్రి ఏదో ఒక కళ వచ్చిందిరా, నాకు అర్థం కావడం లేదు. ఎవరో ఇంటికి వెళ్ళి దోచుకున్నట్టు, ఏదో రోడ్డు మీద కొన్ని మంట చేసినట్టు, లేదా నేను ఒక గొప్ప హీరో అయినట్టు, లేదా ఒక హీరోయిన్ ముంగడ ఒక హీరోగా నటించినట్టు. అంటే ఇలా గొప్ప గొప్ప ఏంటంటే పనికిరాని చెత్త కళలు మనకు సహజం మనిషికి రావడం.
కానీ అది వచ్చిన తర్వాత ఉదయం లేవగానే మనిషి మర్చిపోతాడు సగం. ఏదో వచ్చిందిరా, కానీ రాత్రి అంతా ఒక అగ్గిలో వెళ్ళినట్టు, అగ్గిలో కాలినట్టు, ఒక రథం అగ్గితో వచ్చినట్టు, నన్ను మాడి చేసినట్టు ఏదో జరిగింది మొత్తానికైతే, కానీ ముఖమంతా మాడిపోయినట్టు అవుతుంది కొన్ని కళలను బట్టి. ఉదయం లేవగానే అంత కలత చెందిపోతా ఉంటాం, కానీ కళ మాత్రం గుర్తుకుండదు. అని ఇక్కడ ఫరో కూడా ఒక కలగన్నాడు, కలగాన్ని మర్చిపోయాడు. మర్చిపోయిన కళను చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ట్విస్ట్, ఇక్కడ మర్చిపోయిన కళను చెప్పాలి. ఇక్కడ ఉందన్న జ్యోతిష శాస్త్రం అంటే ఇది. అప్పుడు ఉన్నటువంటి జ్యోతిష శాస్త్రవేత్తలు, పండితులు అందరూ వచ్చారంట అక్కడికి. ఎవరి దగ్గరికి? నెబుకద్నెజర్ దగ్గరికి. చూడండి, నెబుకద్నెజర్ దగ్గరికి వచ్చి అంటున్నారు చూడండి, 3వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనం. రాజు వారితో, నేను ఒక కలగంటిని, కలభావం తెలుసుకోవాలని నేను మనోవాక్యంలో ముందుచున్నాను. 4వ వచనం, కల్దీయులు సిరియా భాషలో ఇట్టనిరి, రాజు చిరకాలం జీవించునుగాక తమరి దాసులకు కల సెలవీయుడు, మేము దాని భావం తెలియజేద్దాము. కళేందో చెప్పయ్యా, నువ్వు ఎలాగన్నావో ఆ కళ ఏందో చెప్తే నేను వివరించడానికి సిద్ధం. 5వ వచనం, నేను దానిని మరచిపోతిని గాని, 5వ వచనం చూడ, రాజు అంటూ, నేను దానిని మరచిపోతిని గాని కళను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తినియలుగా చచ్చిపోతారని చెప్పేసాను. ఎవరకు? శాస్త్రవేత్తలకు, పండితులకు, పురోహితులకు, జ్యోతిష శాస్త్రవేత్తలకు. దండలు ఎట్లుంటాయి శాస్త్రవేత్తలకు? భయంకరంగా ఉంటాయి. ఇలా పెద్ద బొట్టుతో చూడంగానే ఇప్పుడు నిజాన్ని చెప్పేటట్టే ఉన్నాడు రా అనిపించినట్టుగా కొడతాడు. అలాంటి శాస్త్రవేత్తలు ఉన్నారు ఆ కాలంలో. బొబ్బులను చక్రవర్తి, మరి రాజు దగ్గర ఎలాంటివి ఉండాలి? భవిష్యత్తు చెప్పగలిగిన గొప్ప ఉండాలి. మరి వాళ్ళందరూ వచ్చారు, ఎవరే వాళ్ళ కాలేదు. అప్పుడు అర్థమైపోయిన సిచ్యువేషన్. ఏమంటుండదు అదే రాజు ఏమంటుండదు. 9వ వచనం, కాలము ఉపాయముగా గడపవలనని. చూడండి, వాళ్ళ గురించి చెప్పిండు. ఇక్కడ మనకు రిజల్ట్ బయట పెట్టండి దేవుడు. ఇక్కడ కాలము ఉపాయముగా గడపవలనని అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట పలకక నుద్దేశించుచున్నారు. మీరు కలను చెప్పలేకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితము గనక కలను నాకు చెప్పుడి, అప్పుడు దాని భావమును తెలియజేయుటకు మేము సామర్థ్యం గలదా నేను తెలుసుకుందును. కాలం ఉపాయముగా గడపవలననే ఈ శాస్త్రవేత్తలు చేసేదంతా టైంపాస్. మానలో ఉన్నటువంటి ధనాన్ని గుంజుకోవాలి, అందరిలో ప్రియారిటీ రావాలి, అందరిలో గ్రేట్నెస్ కావాలి, నా సిగ్నేచర్ కొరకు చాలా మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉండాలి. ఇది వాళ్ళు కోరుకునేది శాస్త్రవేత్తలు, జ్యోతిష పండితులు. జోస్యం చిలక వేసి చెప్పుకున్న వాడి ఎదుటివారి భవిష్యత్తు చెప్పేటోడు వాడు ఎన్ని కోట్లకు పరిగెత్తాలి చెప్పండి. ఒక చిలక జ్యోతిష్యం చెప్పేవాడు ఇంటికి వెళితే ఎక్కడకుండా అక్కడే కొట్లాడుతుంటది వాడికి. వాడేం చెప్పగలడు మన భవిష్యత్తు? 10 లక్షలు 10 కోట్లతో ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చి ఒక జ్యోతిష పండితు చిలక బయటకు వచ్చి భవిష్యత్తు చెప్పగలదు. చిలకేం చెప్పగలదు? చిలక ఏమనుకుంటుందో తెలుసా? కరెక్ట్ మ్యాటర్కి వస్తే చిలక అసలు నేను మీకు ఆహారంగా నేను ఉన్నాను, నెక్స్ట్ మీరు నన్ను కోయాలనుకుంటే కోసుకొని తినొచ్చని చిలక అంటుంది. కానీ మనం ఏమనుకుంటున్నామంటే చిలక మా భవిష్యత్తు చెప్తుందంట అని చెప్పి మనిషి మోసపోతున్నాడు. అంటే జ్యోతిష శాస్త్రవేత్తలకు ఎలాంటి సవాల్ ఇసిరిందని చెప్పానంటే ఆ కాలంలో నిజంగా చూడండి ఏమంటాడు. 10వ వచనం, అందుకు కల్దీలు ఇలాగ ప్రత్యేకం ఇచ్చి గొప్ప గొప్పలు అంటారు శాస్త్రవేత్తలు, భూమి మీద ఏ మనుష్యుడు రాజు అడిగిన సంగతి చెప్పజాలడు, ఏ చక్రవర్తియు అధికారియు శకున యుద్ధకు గారడు విద్య గారి యుద్ధను కల్దీలియ వద్దనున్న ఇట్టి సంగతి విచారింపలేదు అన్నాడు. ఎవరు చెప్పరు ఈ భూమి మీద నువ్వు అడిగిన ప్రశ్నకు, నువ్వు అడిగిన కలభావం చెప్పుటకు ఎవరి వలన కాదు అన్నాడు. ఏమంటున్నాడు చూడండి 11వ వచనం, రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలు కాక మరి ఎవరును ఈ సంగతి తెలియజెప్పజాలరు, దేవతల నివాసములు శరీరం మధ్య ఉండవు కదా. ఎందుకు లేడు? వాక్యం ఎవరికి వచ్చునో వారు దైవములు అన్నాడు. దేవుణ్ణి కొలుస్తున్న దానియేలు దైవత్వాన్ని పోలి ఉన్నాడు ఆ కాలం. కానీ వారికి శాస్త్రవేత్తలు తెలియదు కదా. వాళ్ళు అంటారు అన్నమాట, దేవతలు మనుషుల మధ్య ఉండరు కదా అంటున్నారు. ఎందుకు? మనం అందరం వాక్యం వచ్చిన వాళ్ళం. మనమంతా ఎవరు? దైవాలం. ఆయన స్వరూపాలం మనమంతా. కానీ వాళ్ళు దైవ పోలికలని దైవ స్వరూపాలను పోగొట్టుకొని మనిషిని మాయ చేసి జ్యోతిష శాస్త్రంలో ఉన్నారు కనుక దేవుని గురించి అర్థం కావడం లేదు వాళ్ళకు. అప్పుడు ఏమంటున్నాడు సార్, వెంటనే భయపడ్డాడు. ఇక వీళ్ళందరూ చచ్చిపోయేటట్టే ఉన్నారని చెప్పి ఆలోచించిన దానియేలుకు మిగతా ఫ్రెండ్స్ ఎవరు? దానియేలుకు 3 ఉంటారు. ఇక దానియేలు, అబేద్నెగో, షడ్రక్, మెషక్, అబేద్నెగో ఈ 4గురుగా వీళ్ళు ఉండేది. అందులో వీళ్ళని కూడా చంపుతారని చెప్పిన భయంతో వెంటనే మొక్కలు వేసి ప్రార్థించి, అయ్యా ఈ భవిష్యత్తు ఏందో చెప్పు, ఆ కలభావం ఏందో చెప్పు అని చెప్పాను. కలభావం అని చెప్పేశాడు. చెప్పాడు లేదా? చెప్పాడు. ఆ కలభావం చెప్పిన తర్వాత ఏ రేంజ్ లో గౌరవించాడో చూడండి. ఏ రేంజ్ లో గౌరవించాడు. 46వ వచనం, 46వ వచనం,
అంతట రాజు నెబుకద్నెజరు దానియేలుకు నమస్కారం చేసి, అసలు ఏంటిది, అసలు ఏంది అది, దేవుని కుమారునికి ఒక ప్రపంచాన్ని జయించినటువంటి ఒక నెబుకద్నెజరు ఒక దానియేలు నమస్కరించడమా? దానియేలు అంటే ఒక సాధారణమైన వ్యక్తి కదా, ఒక యూదులలో పెంచుకోవడానికి తీసుకొచ్చిన ఒక వ్యక్తి, దేవుని పట్ల భయభక్తి కలిగి రొట్టె మాంసాలు రాజు భుజించే ఆహారం తినక, మాంసాలు తినక శాకాహారాలే భుజించిన వ్యక్తి, దేవుని పట్ల భయం కలిగిన వ్యక్తి, ప్రతిరోజు యెరూషలేము మందిరము చుట్టూ యెరూషలేము మందిరము తన ద్వారము తెరుచుకొని మోకాళ్ళేసి నిత్యం ప్రార్థిస్తున్న వ్యక్తి. మరి అంత గొప్పగా పవిత్రతతో దేవునితో ఉన్నప్పుడు దేవుడు ఈ ప్రశ్నకు, మరి ఫరో కన్న కలకు ఈ భూమి మీద ఏ శాస్త్రవేత్తలు చెప్పనప్పుడు నేను దేవుడా కాదని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? దేవునికి ఉంది. అది ఎవరి ద్వారా నిరూపించుకోవాలనుకుంటాడు? దానియేలు ద్వారా. దానియేలు ఎంత పవిత్రుడు అంటే అర్థం చేసుకోవాలి. ఒక విషయాన్ని ఒక వ్యక్తికి భూమి మీదకి సమాచారం వస్తుంది అంటే ఆ వ్యక్తి ఎంత పవిత్రుడై ఉండాలి అంటే, ఆ రోజు జ్యోతిష శాస్త్రవేత్తలందరూ దేవుని జ్ఞానాన్ని కిందికి పుస్తకాలు మొత్తం కాలబెట్టడం జరిగింది. వాళ్ళు చదివిన పండితులు కాలము ఉపాయముగా జరగవలనని మీరు చేస్తున్న సంగతికి ఆ రోజు నెబుకద్నెజరుకు అర్థమైంది. నా దగ్గర ఉన్న వాళ్ళందరూ మోసం చేసేటోళ్ళు, నా దగ్గర ఉన్న వాళ్ళందరూ జ్యోతిష శాస్త్రం చెప్పేటోళ్ళు, కాలం ఇలా జరుగుతుందని నేను ఏదో చెప్తారు, భవిష్యత్తు చెప్తారేమో అని మేము ఉంచుకున్నా, కానీ వీళ్ళంతా కాలము గడపవలన ఉపాయంగా టైంపాస్గా నడుపుతున్న వీళ్ళ జీవితాలు. కనుక నిజమైన దేవుడు ఈయన ఇంత సత్యాన్ని ప్రకటించినందుకు అతను ఎంత గౌరవించడో చూడండి. అంతటా రాజాకు నెబుకద్నెజరు దానియేలుకు నమస్కారం చేసి అతన్ని పూజించి, ఏంటిది పూజించడం అంటే మామూలు విషయమైన, ఒక రాజు పూజించడం సాధారణమైన వ్యక్తిని పూజించి నైవేద్య ధూపములు అతనికి నర్పించి ఆజ్ఞాపించను. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే, నీ దేవుడు దేవతలకు అంతేనా, అక్కడ అదే రాయబడింది, దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడై ఉన్నాడు అన్నాడు. అసలు మర్మాలు చెప్పగలిగినోడు శాస్త్రవేత్త. ఇది ఏ మర్మం చెప్పగలడు? ఈ నోస్ట్రాడామస్ 2012 వివాదం జరుగుతుందన్నాడు, జరిగిందా? జరగలేదు. రేపు నీ ఇంట్లో ఇది జరుగుతుందని చెప్పడం జరగలేదు. ఎందుకంటే ఈరోజు ప్రపంచం అంతా జ్యోతిష శాస్త్రం దిక్కు ఉరుకుతుందండి. బోర్ అయ్యాలంటే ఆగా బండి స్టార్ట్ చేసే ముందు ఆగా అంటాడు, ఒక్క 10 నిమిషాలు, ఒక్క 5 నిమిషాలు అంటాడు, చరచర ఒక టైం అవుతుంది అంటాడు. ఎంత నమ్మకం మనిషికి, ఇంత లోపించడా? దేవుని పట్ల పూర్తిగా నమ్మకం కొట్టుకుని మనిషి. మానవునికి అవసరమైనది భూమి మీద సమస్తాన్ని పెట్టిండు దేవుడు. వాటిని అర్థం చేసుకో, ఇంతకు మించి ఏదో కావాలని ఆశ, ఇంకేదో కావాలని ఆశ. సరైన క్రమంలో నువ్వు బైబిల్లో వచనాలు వెతికినట్టయితే ఏ శాస్త్రం నీకు పనిచేయదు. రేపేం జరుగుతుందో చెప్పని వాడు ఏ శాస్త్రవేత్త అవుతాడు చెప్పండి? రేపేం జరుగుతుందో చెప్పిండు మన దేవుడు. నువ్వు ఎందుకు పుడుతున్నావో చెప్పిండు, నువ్వు ఎలా జీవించాలో చెప్పిండు. భూమి మీద నుంచి మరో లోకానికి వెళ్ళాలంటే 3 లోకాల గురించి చెప్పింది బైబిల్. ఇది మరి శాస్త్రవేత్తలకు బైబుల్ సవాలు విసిరిందంటే ఇది అనమాట. జ్యోతిష పండితులకు ఏం చెప్పారు ఆ రోజు? ఆ కాలంలో చెప్పారు ఎవరైనా చెప్పలే కదా. కాలం గడపవాలని ఉపాయం చేస్తున్నారు అన్నాడు, అంతే. ఎంత నమ్మకం అండి ఈరోజు మనిషికి, ఎంత నమ్మకం. గడప దాటేటప్పుడు పంతులు లేనిది ఈరోజు మనిషి లేడు. వివాహం ఆడేటప్పుడు పంతులు లేనిది మనిషి లేడు. ఎక్కడికి ఏ కార్యక్రమం చేయాలన్నా, ప్రయాణించాలన్నా, ఫ్లైట్ ఎక్కాలన్నా, ఈరోజు ఫ్లైట్ ఎక్కాలని చెప్పానంటే, అయ్యగారు ఈరోజు టికెట్ తీసుకుంటున్నా, ఏ ఫ్లైట్కి వెళ్ళాలి, ఏ రోజు ఈ డేట్ నాడు అస్సలు బాగలేదు, ఇగో ఈ డేట్ నాడు వెళ్ళు. వానికి ఎంతో పని ఉన్నప్పటికీ ఆ డేట్కి వెళ్ళి అక్కడ పని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నా పంతులు చెప్పిన ప్రకారంగా వాడు రోజులను మార్చుకొని ఆ రోజు వెళ్తాడు. అంత నమ్మకం అయిపోయింది. దేవుని కంటే ఈ మానవుల పట్ల మనుషుల నమ్మకం. అంటే జ్యోతిష్య శాస్త్రానికి ఎలా సవాలు విసిరిద్దంటే ఇలా చూడండి. ఇంకో మాట చూడండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 7వ వచనం. ఆదిలో ఉన్న జనములని నియమించినది మొదలుకొని నేను తెలియజేయుచు వచ్చినట్లు తెలియజేయగలవాడు ఎవడు? చూడండి ఎంత సీక్రెట్ చెప్పిండు. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని ఆదాము నుంచి ఇప్పటి వరకు ఏం చెప్పాలో చెప్పరా? ఎవరి గురించి అడగమంటావా చెప్పు. ఆదాము ఎన్నెళ్ళు బతుకున్నా చెప్పమంటావా చెప్పు. నోవాహు ఎన్నెళ్ళు బతుకున్నావో చెప్పు. వాళ్ళు ఎలా ప్రయాణం చేశారో చెప్పమంటావా చెప్పు. వాళ్ళు భూమి మీదకి రాకముందుకు వాళ్ళు ఎక్కడున్నారో చెప్పమంటావా చెప్పు. అన్నీ చెప్తాను. అదే అంటున్నాను చూడండి.
ఆదిలోనున్న జనమును నియమించడం మొదలుకొని నేను తెలియజేయచు వచ్చినట్టు తెలియజేయగలవాడేవాడు. అట్టి వాడెక్కడైనా ఉండిన ఎడల నాకు తెలుపుము అంటున్నాడు. చూడండి, అట్టి వాడు ఎక్కడైనా ఉండిన ఎడల నాకు తెలియజెప్పవలను. చెప్పు. భూమి ఎలా పుట్టిందో చెప్పగల, సృష్టి ఎలా పుట్టిందో చెప్పగల, ఆదాము ఎలా వచ్చిండో చెప్పగలను. ఆదాము నుంచి తండ్రుల గర్భాలు దాటుకుంటూ నీకిచ్చిన రూపం, నీకిచ్చినటువంటి ఈ రూపం ఎన్నో తరాలలో లేని రూపాన్ని ఇచ్చిన ఇలాగ ఎవరు చెప్పగలరు చెప్పండి? నాకున్న ఈ రూపం పోయిన తరం నోవాహు కాలంలో లేదు, ఆది కాలంలో లేదు, దావీదున్న కాలంలో లేదు. ఈ తరం నా ఫేస్, నా ముఖం. దేవుడు ఒక మనిషిని సృష్టించే ముందు, ఆకారాన్ని ఇచ్చే ముందు, అంతకు ముందుకు తరతరాల నుంచి ఎంతో మంది అయితే పుట్టుకొస్తున్నారో వాళ్ళ రూపం అస్సలు పడదు. నీకు గుర్తుపెట్టుకో, నేనుగా అంత ముందుకు తరాలలో లేను. నా ఈ తరంలో నా ముఖం ఫ్రెష్గా, న్యూగా, కొత్తగా ఇచ్చినాడు. ఈ రూపం మరల తరాలలో మనం చచ్చిపోయిన తర్వాత కూడా ఇదే రూపం రాదు. అంటే ఏం చెప్పమంట చెప్పు? భవిష్యత్తు వేలుగు ముద్ర ఉంది, నీకున్న ముద్ర ఈ తరతరాలలో ఇంతవరకు రాలేదు. నీ ముద్ర నీకే ఏ టైంలో రావాలని దేవుడు ఈ తరంలో నీకు ముద్ర, నీ ముఖాన్ని కొత్తగా సృష్టించాడు. ఇలా చెప్పగలవాడు ఎవడు ఉంటే తీసుకురాని దేవుడే సవాల్ విసురుతున్నాడు. జ్యోతిష్య శాస్త్రానికి సవాల్. రేఖలు చూడగానే సవాల్ చెప్తాడు. గ్రహాలు అన్న ఒక దగ్గరకు వచ్చేవారికి అమ్మో అంటాడు. గ్రహాలు కదలకపోతే నువ్వు బతుకుతావా? సూర్యుడు చుట్టి భూమి తిరుగుతుంది, భూమిని చుట్టి బుధుడు, శుక్రుడు, శని, ఇవన్నీ గ్రహాలు తిరుగుతున్నాయి. ఈరోజు జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుంది? సకాలానికి ఆ గ్రహాలను వచ్చేసరికి వరుసలో నిలబడడానికి ప్రమాదం అంటాడు. గ్రహం కదలకపోతే నువ్వు బతకగలవా? సూర్యుడు చుట్టూ భూమి తిరగకపోతే బతకగలడా మనిషి? భూమి చుట్టూ మన చంద్రుడు తిరగకపోతే చంద్రుడి చుట్టూ అంగారగ్రహం నుంచి బుధుడు, శుక్రుడు, శని, ఈ గ్రహాలన్నీ ఉన్నాయి కదా. ఇదంతా యూనివర్సల్, అంతా సూర్యుడు చుట్టి తిరగాలి, నక్షత్ర మండలాలు తిరగాలి. ఇవన్నీ తిరుగుతూ ఏమంటాడు? అవన్నీ తిరుగుతున్నాయి, జాగ్రత్త, ఈరోజు బయటికి వెళ్ళొద్దు అంటాడు. అవి తిరగకపోతే అసలు మనం బతకమన్న సంగతి మనకు ఆయనతో జ్ఞానం లేకుండా తొందరపడి అమ్మ బాబాయ్ అని చెప్పి అనుకుని దేవుని కంటే ఆ జ్యోతిష్య చెప్పింది, ఆ పండితులు చెప్పింది, ఆ తాయెత్తు కట్టుకొని ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకపోతాం. కొన్ని సినిమాలలో అయితే అప్పుడప్పుడు చూస్తుంటాం. ఎవడో మంత్రగాడి ఇచ్చినటువంటి ఆ తాయెత్తు కట్టుకొని ఇంట్లో పండుకుంటాడు. ఏదో మిస్ అయిపోయి ఆ కట్టినటువంటి ఆ దారం వదిలిపోయాగానే దెయ్యం వెంటనే వాళ్ళు ప్రవేశిస్తాయి. అవునా కదా? సెంటిమెంటల్ గా అంటే మనిషిని ఫూల్స్ చేసేటారండి. మళ్ళీ ఈ రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు, మొత్తం ఫూల్ చేస్తాడు అందరిని. దెయ్యాలు ఉన్నాయని, బతుకునే వాళ్ళు లేచి తిరిగి వస్తాయని. అన్ని బైబిల్కి వ్యతిరేకం కనుక ప్రపంచ సవాలు విసేంది ఇది. జ్యోతిష శాస్త్రవేత్తలు ఎవరు చెప్పలేడండి, ఎవరు చెప్పలేడు. చూడండి, చివరికి అపోస్తల కార్యం 1:7, అపోస్తల కార్యములు 1:7. కాలములు సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు, వాడు తెలుసుకున్నట మీ పని కాదు అన్నాడు శాస్త్రవేత్తలు. వాడు తెలుసుకోవడానికి మీ పని కాదు. సమయాలు వృధా చేసుకుంటున్నారు మీరు, గంటల తరబడి వేస్ట్ చేసుకుంటున్నారు. నా కొరకు భూమి మీద తిరిగి వచ్చిరు, మీరు తిరిగి నా దగ్గరికి రావాలి అంటే మీరు కాలాలు తెలుసుకోవడం. కాలాలు ఇవ్వబడింది మీ గురించి. అవి మీరు భూమి మీద మంచిగా బ్రతకాలంటే అవన్నీ తిరగాలి. నక్షత్రం రావాలి, తిరగాలి. అమావాస్య సగానికి రావాలి. ఇది మీరు చూసి మనం భయపడతాం చాలా మంది. ఇవన్నీ రావాలి, అది వాటి పని. వాటిని నువ్వు తెలుసుకోకు. నీ పని ఏంది? నన్ను వెతకడం, నా గురించి తెలుసుకుని వాళ్ళకు స్వార్థ ప్రకటించడం. ఇది నేను భూమి మీదకి పంపించడం గల కారణం. కానీ నేను పంపించే రాకకు భిన్నంగా నువ్వు జ్యోతిష శాస్త్రాన్ని దగ్గరికి వెళ్ళి నీ కుటుంబం బాగాలనుకుంటున్నావు, నీ కుటుంబం బాగుండాలనుకుంటున్నావు. కాలం ఏమైపోతుంది అని చెప్పని కింద మీద అయిపోతున్నావు. ఏం కాదు, అవి కంట్రోల్లో ఉన్నాయి. ముందుగా నువ్వు కంట్రోల్లో ఉండని చెప్పని బైబిల్ చెప్తుంది. కనుక పిల్లారా, జ్యోతిష శాస్త్రానికి నిజంగా సవాలు విసిరింది. ఆ రోజు కలలు కన్న భావాలు ఎవరు చెప్పగలలేదు, ఏ పండితుల నుంచి కాలేదు. బైబిల్ నమ్ముకొని, దేవుని నమ్ముకొని విశ్వాసం కలిగిన వారే ఆ భవిష్యత్తును చెప్పగలిగేంత సమర్థత ఆ దేవుని నమ్ముకున్న వాళ్ళకి కలిగిచ్చాడు. కనుక మనం కూడా జ్యోతిషుల వైపు చూడక, ఎవరు మూఢనమ్మకాలలో వెళ్ళిపోక, ఈ మూఢనమ్మకాల నుంచి వీడిన మనమంతా నిజంగా అదృష్టవంతులం. ఈ మూఢనమ్మకాలలో పల్లెటూరులో కొట్టుగా చచ్చిపోతురండి, కొట్టుగా చచ్చిపోతురు ఒక్కొక్కరైతే చెప్పలేక. కనుక ఇలాంటి మూఢనమ్మకాలను వీడి సత్యమైనటువంటి బైబిల్ వైపు మన మాటలు, ఆలోచనలు ఇదే తిప్పుకొని, మరి జ్యోతిష శాస్త్రాలు ఏవి లేవు, ఏవి చెప్పలేవు, చెప్పగలిగినటువంటి భవిష్యత్తు చెప్పగలిగేది కేవలం బైబిల్ అని మనం నమ్మాలి. ఓకే, ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన మా పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు నాయన. ఇదిగో తండ్రి, జ్యోతిష శాస్త్రానికి సవాల్ వేసింది నీ మాటలు. అవును తండ్రి, ఈ భూమి మీద ఉన్న వారు ఎవరు తండ్రి నాయన? జరుగుతున్నది, జరగబోయింది, జరగబోతుంది, ఇక ఎవరు చెప్పలేదు తండ్రి. నీ మాటలే చెప్పగలిగినాయి.
కాలములను సమయంలో తెలుసుకునుట మా పని కాదన్నాం. కానీ పిచ్చి శాస్త్రవేత్తలు తండ్రి కాలంలో సమయాల గురించి మేము చెప్పగలం, అది మా చేతుల్లో ఉందని చెప్పని మనుషులను భ్రమపరిచి వాళ్ళ వైపు తిప్పుకుని నాయన కోట్లలో దండుకుంటున్నారు తండ్రి. నాయన అదే మాయలో పడు మనిషి నా అదృష్టం బాగలేదు, నా జీవితం బాగలేదు, మరి ఒక జ్యోతిష శాస్త్రవేత్త నీ అదృష్టం ఎప్పుడు గింతే అనేసరికి మనిషి త్వరపడి నాయన మరణించి చచ్చిపోతున్నాడు. నాయన కాలవశములు మేము ఎలా బతకాలి, ఏం చేయాలి, నెక్స్ట్ ఏం మాట్లాడబోతున్నాం అన్న సంగతి అది మా జాతకం నీ దగ్గర ఉంది, ఈ మానవులలో లేదన్న సంగతి ఒక సత్యాన్ని మేము తెలుసుకున్నాం కనుక నాయన తండ్రి మేము అలాంటి పిల్లలం కాక సత్యం అంటే నీ గ్రంథంలోనే ఉంది, భవిష్యత్తు చెప్పగలిగింది కేవలం నీ మాటలను గ్రహించి మరి నీ మాటల వైపు మేము ఆకర్షించి అందులో ఉన్న ఇంకా సత్యాలని మేము ఇంకా తెలుసుకుంటూ ముందుకు వెళ్ళిపోయే అదృష్టాన్ని మాకు కలిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తునామని అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టండి.